హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ ట్రేడ్, మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాము. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. మనం ప్రాఫిట్ బుకింగ్ 3 ట్రేడ్స్లో ఎందుకు చేయగలిగామంటే బికాస్ ఎవ్రీ బ్రేక్ డౌన్ మనకు ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. ఈ బ్రేక్ డౌన్ మనకు ప్రాఫిట్ ఇచ్చింది. ఈ బ్రేక్ డౌన్ ప్రాఫిట్ ఇచ్చింది. దాని తర్వాత ఈ బ్రేక్ డౌన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ మనకు ఇచ్చింది. అండ్ ఇవాళ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నా వీడియో అయిపోయిన తర్వాత, అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి అంటే, మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే, సారీ, ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర ఓకే 55,000 పుట్ అండ్ 55,000 కాల్, 55,300 కాల్. 55,300 పుట్ తీసుకోండి. 55,300 కాల్ తీసుకోండి. ఇవి 2 చూడండి. మార్కెట్ పెరిగింది కదా! చాలా మందికి డౌట్ ఏంటంటే మార్కెట్ పెరిగింది. సో, మార్కెట్ ఏముంది, ట్రెండ్ బయింగ్‌లో ఉంది అని చాలా మంది భ్రమ పడుతున్నారు. భ్రమ కనిపిస్తుంది గానీ ఇది గాదు. అందుకే నేను మీకే చెప్తున్నాను పర్సనల్‌గా. మీరేం జేయాలి అంటే 55,300 కాల్, 55,300 పుట్ తీసుకోండి. కాల్ ప్రీమియం ఎంత పెరిగింది? పుట్ ప్రీమియం ఎంత తరిగింది? ఈ 2 అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమైపోతది. ఇవాళ మార్కెట్‌లో ప్రీమియం మెల్టింగ్ అనేది మోర్ దెన్ ₹35తో అయ్యింది. బికాస్ ఎక్స్‌పైరీ ఈజ్ సూన్. అంటే ఈ నెలలో మాక్సిమం మన 56% ట్రేడ్స్ అనేవి ఫినిష్ అయిపోయాయి. మిగతా 44% అనే డేసే ఉన్నాయి. దాని లోపలే మనం ట్రేడ్ చేయాలి కాబట్టి ప్రీమియం మెల్టింగ్ అనేది మార్కెట్ పెరిగినా మనకు ఎక్స్ట్రా అయ్యింది. దాని తర్వాత పుట్ ప్రీమియం అనేది కొంచెం తక్కువ అయ్యింది. బికాస్ మార్కెట్‌లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ ఇవాళ పెరిగింది. కొంచెమే పడ్డది గదా! ఈ కొంచెం పడడంలోనే ఈ ప్రీమియం మొత్తం తినేసింది. ఫినిష్. మీరు 55,300 తీయండి. లేకపోతే 55,400 పుట్, 55,400 కాల్. 55,500 పుట్ లేకపోతే 55,500 కాల్. ఏదైనా చూసి ఈక్వల్ చేసి చూసుకోండి. ఇవాళ మార్కెట్‌లో ప్రాపర్‌గా ప్రీమియం అనేదే యాడ్ కాలేదు. ఏ ప్రీమియం యాడ్ అయిందో ఆ ప్రీమియం ర్యాలీ అవుతూ ప్రీమియం మెల్టింగ్, ర్యాలీ అవుతూ ప్రీమియం మెల్టింగ్, ర్యాలీ అవుతూ సైడ్ వే తీసుకెళ్తూ ప్రీమియం మెల్టింగ్, మళ్ళీ ర్యాలీ అవుతూ మళ్ళీ ప్రీమియం మెల్టింగ్. ప్రాపర్‌గా మార్కెట్‌లో ఇవాళ ప్రీమియం మెల్టింగే నడిచింది. అండ్ ఎవరైనా కాల్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నిన్నటికి వాళ్ళకి ప్రాఫిట్‌కి ఏం తేడా లేదు. ఓకే. సో, ఇవాళ అనాలిసిస్ అయితే చూసేసాం మనం ఏం జరిగిందో మార్కెట్‌లో. అండ్ మన ట్రేడ్స్ అన్ని పుట్ సైడే ఉన్నాయి. అన్ని ప్రాఫిట్ బుకింగ్. బికాస్ మనం ఎవ్రీ బ్రేక్ డౌన్‌లో ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు రేపేంటి? రేపటి అనాలిసిస్ ఏంటి? రేపు మన చేతిలో ఏమేమి ఉన్నాయి? రేపు మన చేతిలో 2 స్ట్రాంగెస్ట్ బయింగ్ లెవెల్స్ ఉన్నాయి. ఒక్కటొచ్చేసి బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. అది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ సిఇఆర్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సెకండ్ వచ్చేసి సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ రీటెస్ట్ రివర్సల్. అండర్స్టాండ్? సో, ఆల్రెడీ మనకు బ్రేక్ అయ్యి మీదికెళ్ళింది. రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు ఇక్కడ దొరికింది. సో, రేపేంటి అంటే సింపుల్‌గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సింపుల్‌గా ఈ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో ఈడ వరకు సెల్లింగ్. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ చెయ్యలేదు. మార్కెట్ మీద ఎక్కడైనా ట్రేడ్ చేస్తుంది. గ్యాప్ అప్ చేసిందా? ఓకే. నో ప్రాబ్లమ్. బట్ గ్యాప్ అప్ చేయలేదు. సైడ్‌లో మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే సింపుల్‌గా మార్కెట్‌లో ట్రేడ్ చేయొద్దు. ఎందుకు ట్రేడ్ చేయొద్దు అంటే సైడ్ వే అయిపోతది. సైడ్ వే ఎలా అంటే మీకు చూపిస్తాను నేను. మార్కెట్‌లో ఎప్పుడైనా స్ట్రాంగెస్ట్ ర్యాలీ వస్తది గదా! ప్రాపర్‌గా ర్యాలీ వస్తది గదా! నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇలా ప్రాపర్‌గా ఎప్పుడైనా మార్కెట్‌లో ర్యాలీ వస్తది కదా! మీద రేంజ్ బౌండ్ అయి ఫాలో అయిపోతది. ఎక్కడైనా చూసుకోండి మీరు. ఇదైనా కానివ్వండి. ఇప్పుడైతే ఈ మొత్తం ఫాల్ తర్వాత ఇదే మనకు ర్యాలీ ఇప్పుడొచ్చేది. ఈ ర్యాలీలో మార్కెట్ అనేది ఇంకా రేంజ్ బౌండ్ కావడం స్టార్ట్ కాలేదు. అలా స్టార్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో ఫాల్ అనేది అనిపిస్తది. సెకండ్ వచ్చేసి సైడ్ వే అయిపోతది. కంప్లీట్ ప్రీమియం మెల్టింగ్. ఓకే. అండ్ 2 ఇండైరెక్ట్ చెప్పాను గదా! ఇప్పుడు ఒక్కటొచ్చేసి బ్రేక్ డౌన్.
ఇది బ్రేక్ డౌన్ అంటే నిన్న కూడా చెప్పాను ఈ లెవెల్ గురించి మీకు నేను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్ నిన్న చెప్పాను ఇది మన అనాలిసిస్ వీడియోలో. ఈ లెవెల్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ తోనే బ్రేక్ డౌన్ కావాలి. గ్యాప్ అప్ కాకపోతే మార్కెట్ ఎక్కడైనా ట్రేడ్ అయ్యి మీదికి వెళ్ళినా మార్కెట్ ఫాల్ కావాలి అంటే ఇదే లెవెల్. దీని తప్ప వేరే లెవెల్స్ లేవు. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూసాం మనం. నిఫ్టీ నిఫ్టీలో ఏ లెవెల్స్ ఉన్నాయో చూసాం. ఇవాళ నిఫ్టీలో ఏమైందంటే మార్నింగ్ ఇచ్చాను నేను ట్రేడ్. బికాస్ రీసెంట్ హై నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి మార్నింగ్ ఇచ్చాను ట్రేడ్. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ సైడ్ వేస్ సైడ్ వేస్ సైడ్ వేస్ సైడ్ వేస్ పోతూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ 2 o'clock ఫాల్ అయింది. ఆ ఫాలింగ్ లో నేనేం చేశానంటే మార్నింగ్ ఇచ్చాను కదా నేను ట్రేడ్. దాని తర్వాత ఏది మార్నింగ్ ఇచ్చాను కదా నేను ట్రేడ్. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే టైం ఎప్పుడో 2 PM కి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేపించేసాను. దాని తర్వాత 2 టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. అవి వదిలేయండి. బట్ ఇక్కడ మనకు సైడ్ వే అయింది కాబట్టి చాలా సతాయిస్తుంది కాబట్టి నేనే ఇక్కడ ప్రాఫిట్ లేదు లాస్ లేదు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేద్దామని ఎగ్జిట్ చేపించేసాను. ఇప్పుడు రేపు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ బౌండ్ అనేది సైడ్ వే అనేది మార్కెట్ స్టార్ట్ కాలేదు ఫర్ ఫాలింగ్. ఫాలింగ్ అంటే కంటిన్యూస్ కాదు, పర్టికులర్ 2 days కోసం. బ్యాంక్ నిఫ్టీ కాలేదు కానీ నిఫ్టీ 50 మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీ 50లో సైడ్ వే అనేది స్టార్ట్ అయింది. గ్యాప్ అప్ అయినా సైడ్ వేనే కావాలి, సైడ్ లో ఓపెన్ అయినా సైడ్ వేనే కావాలి. బట్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీలో రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇది నిన్న కూడా నేను మాట్లాడాను. అండ్ ఇవాళటి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. మల్టిపుల్ టైం డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్కి రిజెక్షన్ దొరికింది. రేపు మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తూ మన ప్రీవియస్ ఇక్కడ ఉంది కదా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. చేస్తేనే మనకు భయం. ఇక్కడ ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ చేసింది అండ్ సైడ్ వే అయ్యింది ఎక్కడైనా మీద మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. అలా కాలేదు, మార్కెట్ ఫాల్ కావాలనుకుంటుంది లేకపోతే డైరెక్ట్ ఇక్కడ కింద ఎక్కడైనా ఓపెన్ చేసిందంటే మార్కెట్ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఇవాళటి బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేయాలి, ఈ లెవెల్. దీని తప్పించి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వేరే లెవెల్స్ లేవు. అండ్ ఈ అనాలిసిస్ అనేది రేపు నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో విత్ లెవెల్స్ తో పాటు ఇన్సైట్ కూడా అప్డేట్ చేస్తాను నేను. దాని తర్వాత నేను నా పర్సనల్ గ్రూప్ లో వచ్చిన ట్రేడ్స్ అన్ని స్క్రీన్ షాట్స్ మీకు పెడుతూనే ఉంటానండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.